ఈ అనంత సృష్టిని కాపాడుతున్న త్రిమూర్తులే ఈ కలియుగాన్ని అంతం చేస్తారా? కలియుగం అంతమయ్యే ముందు ఎలాంటి దారుణాలు జరగబోతున్నాయి? ఒక స్త్రీ తల వెంట్రుకలతో ఈ కలియుగాంతం స్టార్ట్ అవుతుందా? 7 ఏళ్ల పాప బిడ్డను కనడంతో యుగాంతం వస్తుందా? పాపాలు చేసిన వాళ్ళే రాసులవుతారా? ఇప్పుడు మనకి ఆయువు ఇస్తున్న నీరు, గాలి, నిప్పే మన ప్రాణాలు తీసేస్తాయా? అసలు చివరి వరకు ఏం జరుగుతోంది? కలియుగం చివరిలో దేవుళ్ళు భూమి మీదకి వస్తారా అనే మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పటికే జరుగుతున్న దారుణాలు చూస్తుంటే కలియుగం అంతం కావడానికి ఎంతో సమయం లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికీ మనం చాలా దారుణాలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ కలియుగంలో జరుగుతున్న చెడనేది 4 దిక్కులా వ్యాపించింది. మనుషులు చాలా స్వార్థంతో నిండి ఉన్నారు. రాక్షసుల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు. అయితే పురాణాలలో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నిటికంటే ముందు నీటి ద్వారా ప్రళయం వస్తుంది. ఆ తర్వాత అగ్ని ద్వారా ప్రళయం వస్తుంది. ఆ అగ్ని 4 దిక్కులా వ్యాపిస్తుంది. తర్వాత గాలి దాని రౌద్ర రూపం చూపుతుంది. ఈ విధంగా కలియుగం అంతమైపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఆయువు అందిస్తున్నవే అంతం సమయంలో మనల్ని ముంచేస్తాయి. ఆ తర్వాత కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త యుగంలో అంతా సత్యమే ఉంటుంది, అలాగే పవిత్రంగా ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కలియుగం ఏ కారణం వల్ల ఏ విధంగా అంతమవుతుందని. ఇక శ్రీ మహావిష్ణువు ఏమని అంటాడంటే, కలియుగాంతం మొట్టమొదటిసారి స్త్రీ యొక్క వెంట్రుకలతో మొదలవుతుంది అని. ఎందుకంటే వెంట్రుకలు స్త్రీకి అందమని అంటారు. కలియుగాంతం వరకు స్త్రీలందరూ తమ వెంట్రుకలు కట్ చేస్తూ ఉంటారు. స్త్రీలకి ఆ సమయంలో వాళ్ళ వెంట్రుకలు ఎంతో భారంగా ఉంటాయి. అలాగే వెంట్రుకలకి కలర్ వేయడం కూడా మొదలవుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ వెంట్రుకలకి కలర్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా జరుగుతూ ఉండడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కలియుగం అంతం వరకు ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా వెంట్రుకలు పొడవుగా గాని నల్లగా గాని ఉండవు, రంగురంగులుగా కనపడతాయి. పురుషులకి వెంట్రుకలు ఊడిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్నాయని మీకు తెలుసు. అలాగే కుమారుడు తన తండ్రి మీద చెయ్యి లేపినప్పుడు కలియుగం అంతం మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పుడైతే కొద్దిగా తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానాలు ఉన్నా కూడా తల్లిదండ్రులపై చేయి లేపడం అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక కలియుగం అంతం వచ్చినప్పుడు పిల్లల నుండి ఈ మంచి భావాలన్నీ కూడా లేకుండా పోతాయి. సొంత బిడ్డలే తల్లిదండ్రులను కొట్టడం, తిట్టడం అనేది అంతటా పాకుతుంది. ఎంత చెడ్డ రోజులు వస్తాయంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతారు. అప్పుడు అర్థం చేసుకోవాలి కలియుగం అంతానికి వచ్చిందని. ఇక మరొక విషయం ఏంటంటే, కలియుగాంతంలో సొంత అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అనే తేడా లేకుండా కొట్లాడుతూ ఉంటారు. వావి వరుసలు లేకుండా వాళ్ళ విషయంలో చెడుగా ప్రవర్తిస్తారు. దీనికంటే పాపం వేరొకటి ఉంటుందా? కలియుగాంతంలో అసలు నిజాలు ఎవరూ మాట్లాడరు. ప్రతి ఒక్కరి మనసులో కపటం, ద్వేషం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ బంధానికి మోసం చేస్తూ నిజాలని దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఒకరికొకరు అబద్ధాలతో బ్రతుకుతూ ఉంటారు. భార్యాభర్తల విషయం అయితే చెప్పనవసరం లేదు. వీళ్ళ సంబంధం ఒక గేమ్ లాగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చేసే పనుల్లో అబద్ధం చెప్పుకుంటూ జీవితం గడుపుతారు. అప్పుడు భార్యాభర్తల బంధం ఎక్కువ రోజులు ఉండదు. చెప్పాలంటే ఇలాంటివి కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కూడా. ఇక నిజం చెప్పిన వాడిని పిచ్చోడంటారు. అబద్ధం చెప్పి మోసం చేసేవాడిని లోకం నమ్ముతుంది. కలియుగంలో నమ్మకమైన వాళ్ళు, నిజాయితీ పరులు చాలా తక్కువగా కనిపిస్తారు. కలియుగం అంతంలో ఆడపిల్లలకి సేఫ్టీ ఉండదు. సొంత ఇంట్లోనే ఆడపిల్లలకి విలువ ఉండదు. అలాగే సొంత అన్న, సొంత తండ్రి తన చెల్లితో, కుమార్తెతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడు. వావి వరుస అనేది ఏమీ ఉండదు. కలియుగంలో పెళ్ళైతే చేసుకుంటారు, కానీ వాళ్ళ మధ్య అనుమానం ఉంటుంది. ఒకరినొకరు డౌట్ పడుతూనే ఉంటారు. అలానే ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కలిగి ఉండరు. కలియుగంలో గౌరవం అనేది అస్సలుండదు. ప్రతి ఒక్కరిలో గర్వం వస్తుంది. ప్రతి మనిషి తనకి తాను గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే సత్యయుగంలో మనుషుల వయసు ఎక్కువగా ఉండేది. అలాగే వాళ్ళ జీవితం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేది. కానీ ఇప్పుడు సగం కలియుగం అయిపోయేసరికి మనుషుల వయసు 30-40 సంవత్సరాల కంటే మించదు. ఎవరైతే 80 సంవత్సరాలు బ్రతికారో వాళ్ళే ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు అయి ఉంటారు. కలియుగాంతం వరకు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏ మనిషి కూడా జీవించడు. ఎందుకంటే ఎక్కువ శాతం ఆయుష్ నిండకుండా
తెలియకుండానే చనిపోతారు. అనేక రోగాల ద్వారా అనుకోకుండా మరణిస్తారు. అలాగే యాక్సిడెంట్ ద్వారా కూడా అనుకోకుండా చనిపోతారు. ఇవన్నీ విషయాలు చూసి మీరే అర్థం చేసుకోండి. కలియుగంలో మనిషి యొక్క మరణం కుక్క కంటే హీనంగా ఉంటుంది. కలియుగంలో ప్రతి మనిషి మోసగాడిగా ఉంటాడు. ఎదుటి వారిని మోసం చేసి ధనవంతుడు కావాలనుకుంటాడు. ప్రతి ఒక్కరూ ఒకరి హక్కుల్ని ఇంకొకరు కొట్టేయాలని ఆలోచిస్తారు. డబ్బు కోసం మనుషులు ఎంతో హీనంగా తయారవుతారు. మనుషులు సొంత వారి పట్లే గౌరవం కలిగి ఉంటారు. కలియుగం ఆఖరి అంచుల వరకు వచ్చినప్పుడు చట్టం అనే భయం ఎవరికీ ఉండదు. వారిని ఏ వ్యవస్థ కూడా నడిపించదు. సాధారణ మనుషులు కూడా చట్టం ప్రకారం జీవించడం మానేస్తారు. చట్టం ప్రకారం నడిచే వాళ్ళే చట్టాన్ని పాటించకుండా ఉంటారు. కలియుగం అంతం వరకు వచ్చినప్పుడు వర్షాలు పడక ఆకలి చావులు ఎక్కువ అవుతాయి. ఆకలి దప్పికతో అలమటించి చనిపోతారు. పురాణాల్లో రాసినట్లు 7 సంవత్సరాల కన్య బిడ్డకి జన్మనిస్తుందంటే తల్లి అవుతుంది. అప్పుడు కలియుగం యొక్క అంతం మొదలవుతుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు కలిగిన పాప అంటే ఆడుకునే వయసు. చిన్న పిల్లలతో సరదాగా ఆడుకుంటుంది. ఆ వయసులో ఉన్న పాప తన పాపకి జన్మనిచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇక లోకం ఎక్కువ కాలం ఉండదని. లోకంలో మనుషులు పాపం కూడా నిండిపోతుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై ఈ కలియుగాన్ని అంతం చేస్తారు. ఇలాంటి వింటున్నప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి కూడా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొదట్లోనే ఉంది. కలియుగంలో మనుషులు భయం లేకుండా రాక్షసులుగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పూర్తిగా నిజంగా జరుగుతాయి. ఇప్పుడైతే కొంతమంది మనుషుల్లో మానవత్వం మిగిలి ఉంది, కానీ అలాంటి వాళ్ళు కూడా రోజులు గడుస్తున్న కొద్దీ రాక్షసులుగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో దేవుడు ఈ ప్రపంచాన్ని మహాప్రళయం ముంచేసినప్పుడు ఎవ్వరూ కూడా ఆపలేరు. రోగాల ద్వారా కానీ, ప్రకృతి నాశనం ద్వారా కానీ, ఎలా ఏ రూపంలోనైనా దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నాశనం చేస్తారు. ఈ విధంగా కలియుగం జరుగుతోంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి కలియుగం గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ అనంత సృష్టిని కాపాడుతున్న త్రిమూర్తులే ఈ కలియుగాన్ని అంతం చేస్తారా? కలియుగం అంతమయ్యే ముందు ఎలాంటి దారుణాలు జరగబోతున్నాయి? ఒక స్త్రీ తల వెంట్రుకలతో ఈ కలియుగాంతం స్టార్ట్ అవుతుందా? 7 ఏళ్ల పాప బిడ్డను కనడంతో యుగాంతం వస్తుందా? పాపాలు చేసిన వాళ్ళే రాజులవుతారా? ఇప్పుడు మనకి ఆయువు ఇస్తున్న నీరు, గాలి, నిప్పే మన ప్రాణాలు తీసేస్తాయా? అసలు చివరి వరకు ఏం జరుగుతోంది? కలియుగం చివరిలో దేవుళ్ళు భూమి మీదకి వస్తారా అనే మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పటికే జరుగుతున్న దారుణాలు చూస్తుంటే కలియుగం అంతం కావడానికి ఎంతో సమయం లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికీ మనం చాలా దారుణాలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ కలియుగంలో జరుగుతున్న చెడనేది 4 దిక్కులా వ్యాపించింది. మనుషులు చాలా